హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింతల్లి వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్గా అయితే శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కళ్ళు పండుగ మంచిగా చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే మీకు పెసరట్టు అయితే నేను ఎలా వేసుకోవాలో చేసి చూపిస్తాను. అందులో ఉప్మాతోటి పెసరట్టు అనమాట. కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. ఇది ఎలా చేసుకోవాలి, కొలత ఎలా వేసుకోవాలి అన్నది కూడా నేనైతే మీకు క్లియర్గా చెప్తాను. చూసారు కదా, తింటుంటే మనకైతే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒక గ్లాసు పెసలు అయితే తీసుకున్నాను. అందులోకి ఒక చిన్న గుప్పిడి అయితే నేను బియ్యం అయితే వేసుకున్నాను. ఇందులో కొంచెం మెంతులు కూడా వేసుకొని ఒక నైట్ అయితే నానబెట్టేసుకున్నాను. ఇది మనం ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు అనమాట. దోశ అనేది చాలా బాగుంటుంది. పెసరట్టు అంటే మనకు ఒక నైట్ అంతా పిండి పులవాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడు అయితే వేసుకోవచ్చు. ఇదైతే నేను ఇప్పుడైతే మిక్సీ అయితే వేసేస్తున్నాను. బాగా మెత్తగా ఉండేటట్టు అయితే వేసుకోవాలి. ఇందులో మనం ఏంటంటే ఓన్లీ పచ్చ పెసలు మాత్రమే యూజ్ చేయాలి. ఇదిగో పిండి అయితే ఇలా మొత్తం గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ అయితే ఉప్మా అయితే చేసుకుందాము. ఇది వచ్చేసి బొంబాయి రవ్వ అనమాట. దీనికి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు అన్నీ అయితే నేను కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే ఉప్మా అనేది చేసేసుకుందాము. ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకొని పోపు అయితే వేసుకుందామండి. మీలో ఎంతమందికి పెసరట్టు అట్లానే ఉప్మా కాంబినేషన్ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. మనకు ఒక దోశ తింటేనే చాలు, కడుపు నిండిపోతుంది అనమాట. ఇప్పుడైతే నేను పోపు అనేది వేసుకుంటున్నాను. ఈ ఉప్మా కూడా ఫ్రెండ్స్ మనము డైలీ వేసుకునే ఉప్మాలా అయితే ఉండకూడదు, కొంచెం లూజ్గా అయితే ఉండాలి, గట్టిగా అయితే ఉండకూడదు అనమాట. ఇప్పుడు పోపు అయితే మంచిగా అయితే ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు పోపు అయితే మనకు మంచిగా వేగింది కదా. నేనైతే సగం ఉల్లిపాయ కట్ చేసుకున్నాను బారుగా, ఎందుకంటే మనము స్టఫ్ కోసమే కదా ఈ ఉప్మా అనేది వాడేది. అందుకని చెప్పేసి చిన్న ఉల్లిపాయ అయితే ఒకటి వేస్తున్నాను. అది కూడా పొడవుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడైతే ఉల్లిపాయ అయితే వేసేసాను. ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకుందాము. మనకి ఉప్మాకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదనమాట, కొంచెం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయింది కదా. ఇప్పుడు కరివేపాకు కొంచెం వేసాను. ఇప్పుడు ఈ పోపు కూడా మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడైతే ఎసరు అయితే పోసుకుందాము. దీ ఉప్మాకి కొంచెం వాటర్ అయితే ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఇందులో మన ఉప్మాకి సరిపడ్డ సాల్ట్ అయితే వేస్తున్నాను. కొంచెం సాల్ట్ తక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే మనకి దోశల పిండిలో ఉప్పు ఉంటుంది కదా. ఇది మొత్తం బాగా కలిపేసేసుకొని మనకి పొంగు రావాలండి. ఈ ఎసరు అనేది పొంగు వచ్చే వరకు అయితే మనం మూత పెట్టేసుకొని అయితే ఈ వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి. ఇది వచ్చేసి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. ఎవరైనా కానీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు టిఫిన్ ఏమీ లేనప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ఇదిగోండి, మనకి ఎసరు కూడా పొంగు వచ్చేసింది కదా. ఇప్పుడైతే మనం బొంబాయి రవ్వ అనేది వేసుకుందాము. ఈ రవ్వ అనేది మనం వేసుకుంటూ కలుపుకోవాలి, లేదు అని అంటే మనకైతే ఉండలు వచ్చేస్తుంది. ఇదిగోండి, రవ్వ తీసుకున్నాను కదా. ఇప్పుడు వేసేసుకొని నేనైతే కొంచెమే ఉప్మా చేస్తున్నాను కాబట్టి రవ్వ మొత్తం ఒకసారి వేసేసుకున్నాను. మీరైతే తిప్పుకుంటూ వేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఎసరు ఎక్కువ ఉండటం వల్ల త్వరగా ఉండలు అనేది కట్టదనమాట. ఇట్లా మొత్తం బాగా కలిపేసేసుకోవాలి.
ఇదిగో చూస్తున్నారు కదా, మనకు ఉప్మా అనేది మంచిగా దగ్గరకు అయితే వచ్చేస్తుంది. నేనైతే ఉప్మా దోశ ఒకటి వేసి చూపిస్తాను, అట్లాగే మీకు పెసరట్టు ఆనియన్ దోశ కూడా ఒకటైతే వేసి చూపిస్తాను. మనకి పెనం కూడా కరెక్ట్గా ఉండాలండి. దోశ అనేది మనకి కరెక్ట్గా రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పెనం కూడా కరెక్ట్గా ఉండాలి. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి పిండిలో మనకి తగినంత సాల్ట్ అయితే వేసుకొని కలిపేసుకుందాము. ఈ పెసరట్టుకి మనకి మరీ దోశల పిండి ఉన్నంత లూజ్గా అయితే అవసరం లేదు, ఇది కొంచెం చిక్కగానే ఉంటుంది. సాల్ట్ అది వేసేసుకొని మంచిగా కలిపేసేసుకుందాము. ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడైతే మనకి పెనం కూడా అయితే హీట్ చేసేసుకుందాము. ఇప్పుడైతే మనం పిండి అయితే వేసేసుకుందాము. మంచిగా దోశ అనేది కూడా నీట్గా ఉండాలి అంటే మనం పిండి వేసి తిప్పే విధానంలో కూడా ఉంటుంది. దోశ అనేది పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో రావాలి. ఇప్పుడు దోశ అయితే వేసేసుకున్నాం కదా, మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఉప్మా అనేది, మరీ దోశలో ఉప్మా కూడా ఎక్కువ పెట్టకూడదండి, మీడియంగా ఒక చిన్న గంట అయితే సరిపోతుందన్నమాట. మరి ఉప్మా అనేది ఎక్కువ పెట్టినా కానీ తినలేమన్నమాట, ఎక్కువ హెవీ అయిపోతుంది మనకు ఒక దోశ కూడా. అందుకే మీడియంగా అయితే పెట్టుకుందాము. నేనైతే ఇందులో ఎటువంటి ఆనియన్స్ అనేది వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకు ఉప్మాలో ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా రెడ్ కలర్ వచ్చేలాగా మనం అయితే ఫ్రై చేసుకోవాలి. నేను స్టార్టింగ్లో మెంతులు వేసాను కదా, మనకి ఈ మెంతులు అనేది వేయటం వల్ల దోశ అనేది మంచిగా గోల్డ్ కలర్లోకి అయితే వస్తుందన్నమాట. మనం కొంచెం సిమ్లో ఉంచుకొని ఈవెన్గా అయితే కాల్చుకోవాలి. ఈ ఉప్మా అనేది మొత్తం మనమైతే స్ప్రెడ్ చేసుకుందామండి. ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకోవటం వల్ల మనకి ఈ ఉప్మా అనేది మనకి ఇంకొంచెం వేడవుతుంది కదా, అప్పుడు కొంచెం లూజ్ అయితే అవుతుందన్నమాట. ఎందుకంటే ఇది ఆరే కొందికి గట్టి పడిపోతుంది, అందుకని. ఫ్రెండ్స్, నా వీడియోస్ చూసి నాకైతే సలహాలు ఇవ్వాలనుకున్న వాళ్ళు కామెంట్ రూపంలో కామెంట్స్ చేయండి. అట్లైనా నా వీడియో నచ్చితే కనుక లైక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ డైమండ్ వీడియోస్ చూసినంత ఇదిగా కుకింగ్ వీడియోస్ అయితే చూడలేదండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా. ఇదిగో చూసారు కదా, ఫైనల్గా మనకైతే దోశ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత సూపర్గా, చాలా మంచి కలర్ అయితే వచ్చింది కదా. ఇంతేనండి, మనకి పెనం కరెక్ట్గా ఉంటే దోశ వేసుకోవటం చాలా ఈజీ అన్నమాట. ఇందులోకి వచ్చేసి నేనైతే పచ్చిమిరకాయ టమాటా పచ్చడి అయితే చేశాను. నేనైతే ఒక స్టైల్లో చేస్తాను. నేను మీకు ఇది కూడా మనకి ఎక్కువ పచ్చిమిరకాయలు టమాటాలు ఎక్కువ వేసి చేస్తాను అనమాట. పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈ టమాటా పచ్చడి. అట్లానే నేను కారపొడి అయితే చేశాను. ఈ కారపొడితో అయితే నేను ఇప్పుడు తినేస్తాము. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ కాంబినేషన్ అయితే అదిరిపోతుంది అనమాట. చూసారు కదా ఎంత బాగుందో, చూస్తుంటేనే చేస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. అదే మీరు కూడా చేసుకొని ట్రై చేసుకొని తినండి, ఇంకా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మీకు ఆనియన్ తోటి దోశ అయితే వేసి చూపిస్తాను. సేమ్ ఇందాక చెప్పినట్టయితే ఇప్పుడు ఇంకొక దోశ అయితే మనం వేసేసుకుందామండి. మన ఆనియన్ దోశకు వచ్చేసి మనం ఆనియన్స్ అనేది చాలా చిన్నగా చాప్ చేసుకోవాలన్నమాట, చాలా సన్నగా కట్ చేసుకోవాలి. దోశ అయితే వేసుకున్నాం కదా, ఇదిగో నేను ఇప్పుడైతే ఒక పెద్ద ఉల్లిపాయ అయితే వేసేస్తున్నాను. ఇందులో పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్కలు, అలానే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ అయితే వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఇలాంటి టిఫిన్లు హోటల్లో తెచ్చుకోవటం కంటే కొంచెం ఓపిక చేసుకొని ఇంట్లో చేసుకుంటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయి అన్నమాట. బయట ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్ ఇంకా హెల్దీ అన్నమాట. ఇప్పుడైతే ఆనియన్స్ వేసాం కదా, కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము. నెయ్యి వేసుకొని కూడా చేసుకోవచ్చు, కానీ నేను నెయ్యి అయితే వాడలేదండి, ఎందుకంటే నేను నెయ్యి తినను. సో అందుకనే ఆయిల్ అయితే వేసుకున్నాను.
ఇదిగో చూస్తారు కదా, మనకు దోశ అనేది మంచిగా ఫ్రై అవుతుంది కదా, మంచిగా గోల్డ్ కలర్ వచ్చేలాగా కాలాలి. తింటుంటే మనకి చాలా క్రిస్పీగా ఉంటుందండి దోశ కూడా, అంత కమ్మగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఏమైనా వెరైటీ వంటకాలు ఏదైనా కావాలన్నా కానీ నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అవి కూడా నేను చేస్తాను. ఇదిగో చూసారు కదా, ఫైనల్లీ మన ఆనియన్ దోశ కూడా రెడీ అయిపోయింది. సేమ్ అదే చట్నీతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కూడా ఇప్పుడు మనమైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట బెల్ అనేది కొట్టండి, ఓకేనా? అది కొట్టడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఇంకొకసారి ఈరోజైతే శ్రీరామనవమి కదా, మీ అందరికీ కూడా శ్రీరామనవమి యొక్క శుభాకాంక్షలు, ఓకేనా? బాయ్.